హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు విజయస్ కిచెన్. ఈరోజు నేను మీకు దొండకాయ ఫ్రై ఎలా చేయాలి సింపుల్గా స్టెప్ బై స్టెప్ అనేది చూపించాలనుకున్నాను. సో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసి ఒక 2 మినిట్స్ ఉడికించాలి. ఆనియన్స్ ఆ 2 మినిట్స్ ఉడికేలోపు మనం గిన్నెలోకి చాప్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని సఫిషియంట్ అంటే 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా వాటిని స్మాష్ చేయాలి. వాటిని బాగా అలా నొక్కి నలపడం వల్ల క్లీన్ అవుతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ ఇలా చేయడం వల్ల దొండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. మేమైతే ఈ ప్రాసెస్ని ఫాలో అవుతాము. 2 మినిట్స్ సాల్ట్ వేసి క్లీన్ చేసిన తర్వాత దొండకాయ ముక్కల్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఆ యొక్క ముక్కలకున్న సాల్ట్ అనేది క్లీన్ అయిపోద్ది. అప్పుడు మనకు ఫ్రెష్గా ఉన్న దొండకాయ ముక్కలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ చేయడం వల్ల కర్రీ బాగుంటుంది. మేమైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాము. మేబీ ఇది అందరికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఈ ప్రాసెస్లో చేసుకున్న మనకి దొండకాయ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ దొండకాయ ముక్కలు అనేది మనం గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగిపోయిన ఆనియన్స్లో ఈ దొండకాయ ముక్కలు వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మనకు సరిపడినంత సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి 2 మినిట్స్. తర్వాత సరిపడినంత పసుపు, కారం వేసి 2 మినిట్స్ కుక్ చేయాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ వాటిని కారము పసుపు వేసిన తర్వాత కుక్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకున్న ప్రాసెస్లో బాగుంటుంది. కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఇలా కుక్ చేసుకోవాలి. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. ఓకే, సో 5 మినిట్స్ మూతేసి ఉడికించిన తర్వాత టేస్టీ దొండకాయ కర్రీ అనేది మనకు ప్రిపేర్ అయిపోద్ది. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.